ఒకటి మీది జాబ్లెస్ క్యాలెండర్, మాది జాబ్ క్యాలెండర్. మీది అమ్మఒడి కట్టింగ్స్ ఒక్కరికే, మాది ఇంట్లో అందరికీ, మా తల్లికి వందనానికి ర్యాంకింగ్స్. మీది అన్నమయ్య విధ్వంసం, మాది అన్నమయ్య పునరుద్ధరణ. మీది ఇసుక మాఫియా, మాది ఉచిత ఇసుక పాలసీ. మీది సైకో తరహా పాలన, మాది సంక్షేమ భరోసా. మీది నిత్యావసర ధరల భారం, మాది ఉచిత దీపం పథకం, ట్రూ డౌన్ ఛార్జీలు, జిఎస్టి తగ్గింపు. మీది ల్యాండ్ దోపిడీ, మాది పేదల భూమిని రికవరీ చేసేటటువంటి పాలన. మీది అహంకార పాలన, మాది ప్రజాపాలన. మీరు అమరావతిని శ్మశానం చేసి మూడు ముక్కలు ఆటాడాడు, మేము ఒకే రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి పూనుకున్నాం. మీరు పోలవరం పక్కలో పెట్టారు, మేము పోలవరాన్ని గోదావరి పుష్కరాల లోపల పూర్తి చేస్తూ ఉన్నాం. మీది క్విడ్ ప్రోకో బెదిరింపులు, మాది పెట్టుబడుల ప్రవాహం. మీది జీతాల ఆలస్యం, మాది సమయ పాలన. మీది ఎలక్షన్ స్టంట్ పెన్షన్, మాది గౌరవప్రదమైనటువంటి పెన్షన్. మీది ఫ్యాక్షన్ సంస్కృతి, మాది చట్టబద్ధ పాలన. మీది స్థానిక సంస్థల నిధులను మళ్లించి నిర్వీర్యం, మాది స్థానిక సంస్థల బలోపేతం. మీది నకిలీ విత్తనాల అరాచకం, మాది రైతులకు రెట్టింపు అన్నదాత సుఖీభావ పథకం. మీరు జే బ్రాండ్ లిక్కర్ దోపిడీ, మాది పారదర్శక అత్యుత్తమ బ్రాండ్ల నకిలీ మద్యం పంపిణీ. ఈ విధంగా ఇన్ని కంపారిజన్లతో ఇవాళ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకునింది. నేను ఒకటే సవాల్ విసురుతున్నా, మీరు ఏ పాయింట్ల పైన కానీ ఏ పాయింట్ పైన కానీ బహిరంగ వేదికకు బహిరంగ చర్చకు వస్తే గనక నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే రాజంపేటలో నిన్న ఏదో పొడి చేసినట్టు ర్యాలీ చేసేదానికి ఒక 2 నాయకులు బయటకు వచ్చారు. ఒకరు మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, అయ్యా నువ్వు ఎందుకు అసెంబ్లీకి పోవడం లేదు, నీది వెన్నుపోటు కాదా? రాజంపేట ప్రజలు మీకు ఓటు వేసి అసెంబ్లీకి వెళ్ళి రాజంపేట అభివృద్ధి గురించి చర్చించయ్యా అంటే నువ్వు జీతాలు తీసుకొని ప్రజల నిర్ణయాన్ని వెన్నుపోటు పరచలేదా? అలాగే 1924లో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పేదలకు ఇవ్వాల్సినటువంటి భూములని మీరు ఆక్రమించుకుంటే గనక మా ప్రభుత్వం మేము రికవరీ చేయలేదా? చట్టాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఇప్పటికీ సర్వే అవుతున్నారా కాదా? మీరు పెత్తందారీ వ్యవస్థలో పేదల నోర్లు కొట్టింది ఎన్ని, భూములు ఆక్రమించుకునేది ఎన్ని? ఇంకొక ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా నిన్న వీధుల మీదకి వచ్చినాడు. ఆయన ఒకటే ప్రశ్నిస్తున్నాం, అయ్యా మీరు నందలూరు మండలంలో మీ కుటుంబ సభ్యుల పేరిట పేదల భూములు ఆక్రమించుకోలేదా? ప్రభుత్వం దాన్ని రికవరీ చేయలేదా? దానికి మళ్ళా మీరు కోర్టుకు పోయి అడ్డుపడలేదా? రెండవది, మీ కుటుంబంలోనే మీ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని కాంట్రాక్ట్ చేసి మీరు నాసినకరం పైపులను వేయలేదా? తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాన్ని ఏమన్నా మీరు మెయింటైన్ చేయలేదా? చేశారా? అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించడానికి మేము ఇవాళ 12-13 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్లకు వెళ్తూ ఉన్నాం. మూడవది, మీరు మీ అన్న ఏ పార్టీలో తేల్చుకోవాలి. సగం ఇటు సగం అటు కాకుండా ఇక్కడ ఏదో లేనిపోనేటువంటి ఇబ్బందులన్నీ సృష్టిస్తూ అభివృద్ధిని కుంటుపడేదానికి అడ్డుకోకపోతే గనక తగిన చర్యలు తీసుకుంటామని నేను హెచ్చరిస్తూ ఉన్నా. అలాగే రాజంపేటకు సంబంధించి రాజంపేట ప్రాంత ప్రజల యొక్క జీవనాడి అన్నమయ్య డ్యాం. అన్నమయ్య డ్యాం విషయంలో మీరు ఎన్ని తప్పులు చేశారు? మీరు అన్నమయ్య డ్యామును విధ్వంసం చేస్తే ఆ విధ్వంసం నుంచి పునర్నిర్మాణానికి మీరు చేసినటువంటి తప్పులను సరిదిద్దడానికి చట్టపరంగా మాకు 2 ఏళ్ల సమయం పట్టింది. దీన్ని మీరు వెన్నుపోటని మళ్ళీ సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారా? అన్నమయ్య డ్యాం విషయంలో మీరు చేసినటువంటి మొదటి తప్పు, ప్రతి ఒక్కరూ చిన్న పిల్లవాడితో సహా రాజంపేటలో అన్నమయ్య డ్యాం ఎందుకు కూలిపోయింది అంటే గేట్లు ఎత్తలేదు అన్నటువంటిది నిర్విధాంసమైనటువంటి విషయం. పైన పింఛా డ్యాము తెగిపోయినా కొవ్వు కళ్ళకెక్కి మీరు గేట్లు తెరవలేదు. తెరిచుంటే
చెయ్యేరులో ఉన్నటువంటి మీ మిషన్లు దెబ్బతినేవో లేకపోతే కనుక ఒడ్డుకు చేరేవి. మీ మిషన్లకు ఎలాగో ఇన్సూరెన్స్ వచ్చేది కదా, ఎందుకు ప్రజల ప్రాణాలతో మీరు ఆటలాడుకున్నారు? రెండవ తప్పు, మీ తప్పిదం కారణంగా అన్నమయ్య డ్యాం తెగిపోతే మీకు ప్రభుత్వం తరఫున కనీసం వాళ్ళకి సహాయక చర్యలు చేపట్టారా? మీరు చేశారా? సభ్య సమాజం చేసిందా? ఒకసారి ప్రజలందరికీ తెలుసు. మూడవది, అన్నమయ్య డ్యాం కూలిపోయిన వెంటనే మీరు మీ నాయకులు ఎవరైనా వచ్చి పరామర్శించారా? మొదటి చంద్రబాబు గారు వస్తే అది దేశానికంతా తెలిస్తే పరదాలు కప్పుకొని మీ నాయకుడు వచ్చి ఒక బాధితులతో మాట్లాడిపోయినాడా? నాలుగవది, అన్నమయ్య డ్యాం కూలిపోయింది మా వల్ల కాదు అని చెప్పి మీరు 8 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చిందని తప్పుడు నివేదికలు ఇవ్వలేదా? ఇవాళ ఈ 4 తప్పులకి మీరు సమాధానం చెప్పుకోవాలి. పోనీ ఐదవది, అన్నమయ్య నిర్మాణాన్ని ఏమైనా పునర్నిర్మించినారా? పోనీ అన్నమయ్య నిర్మాణం ఆరవది, అన్నమయ్య నిర్మాణంలో ఇల్లు కోల్పోయినటువంటి వాళ్లకు సహాయక చర్యలను మీరు ఎమర్జెన్సీ ఫండ్స్ లో పెట్టారా, నార్మల్ ఫండ్స్ లో పెట్టారా? ఇంతవరకు బాధితులకు, ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు కల్పించేటటువంటి పరిస్థితి లేకుండా మీరు చట్టబద్ధంగా ఇబ్బందులు పెట్టలేదా? ఇన్ని సమస్యలు జరిగితే ఇవాళ కూటమి ప్రభుత్వం అన్నమయ్య డ్యాం యొక్క పునర్నిర్మాణానికి ప్రతిమ పూనింది. అన్నమయ్య నిర్మాణంలో ఉన్నటువంటి చిక్కుముళ్ళని తొలగించడానికి ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ కమిటీని మేధావులతో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ టెక్నికాలిటీస్ అన్నిటినీ కూడా లోపాలు ఉన్నటువంటివన్నీ సరిచేసి సరైన నివేదిక ఇవ్వమని ఐఐటి చెన్నై వాళ్ళను కోరినారు. ఐఐటి చెన్నై వాళ్ళ నివేదిక వచ్చింది. తర్వాత ఇతరత్ర పూణేలో ఉన్నటువంటి సిడబ్ల్యూసి లాంటి ఆఫీసులన్నింటిలో వెళ్ళిన తర్వాత ఇవాళ ఇన్ఫ్లో 4.76 లక్షల క్యూసెక్లకి ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన రీడిజైన్లు జరుగుతూ ఉన్నాయి, నిధుల కేటాయింపు జరిగింది. త్వరలో మేము అన్నమయ్య డ్యామ్ను పునర్నిర్మిస్తాం. మీరు మీ నాయకులు కలిసి లక్షల ఎకరాలు ఈ రాజంపేటలో ఆక్రమించుకోలేదా? వాటిని రికవరీ చేసేటటువంటి పని మేము చేస్తూ ఉన్నాం. ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, మా హయాంలో 1 ఎకరా అయినా కానీ అన్యాక్రాంతమైందా? ఎక్కడైనా కానీ అన్యాయానికి లోనైనటువంటి ప్రజలు ఎవరైనా ఉంటే తీసుకురామని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఈ విధంగా ప్రజారంజక పాలన మేము చేస్తూ ఉంటే మీరు మొహమెత్తి చాటుకోలేక ఫేక్ ప్రచారాలతో, ఫేక్ చేష్టలతో ప్రజలను మభ్యదవ పట్టించేటటువంటి పనులు చేస్తే ప్రజలు మీరు క్షమించరని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇటువంటి తప్పుడు ప్రచారాలను అడ్డుకట్ట వేయవలసిందిగా హెచ్చరిస్తున్నారు.